Hey amigos, welcome to DD5. So, Kirak boys and Kiladi girls. మీరు స్టార్ మాలో చూస్తూ ఉన్నారు అండ్ మనతో పాటు అర్జున్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో వెల్కమ్ టు DD5. ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది ఈరోజు? ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? ఈ రోజు మా థీమ్ వచ్చేసి జాతర థీమ్ అనమాట. అంటే కైండ్ ఆఫ్ ఫెస్టివల్, నాట్ పర్టికులర్ సింగిల్ ఫెస్టివల్. ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు జాతరగా ఎట్లా ఉంటది అనే ఒక థీమ్ మీద నాకు తెలిసి మేబీ దానికి సంబంధించి ఏమన్నా ఉంటేమో, మరి మాకు చెప్పరు కదా ముందే. సో విల్ సీ. సో అంటే ఇక్కడ దాకా రావడానికి చాలా జర్నీ ఉంది. ఆల్మోస్ట్ ఒక డికేడ్ అనుకోవచ్చా? డికేడ్ ఏం కాదు, మేబీ నేను చేసింది యాక్చువల్లీ టీవీలో రెండు, బట్ మేబీ రెండు హిట్ అవడం వల్ల పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ కెరీర్ స్టార్ట్ ఈస్ విత్ మై డెబ్యూ మూవీ అర్ధనారి. యా, ఆల్మోస్ట్ దట్స్ 2016. 8 years. ఐ మీన్ నేను వచ్చింది 14, షూట్ అయిపోయి అది రిలీజ్ అయింది 16 అనమాట. సో అప్పటి నుంచి అని చెప్పొచ్చు. స్టార్ మా నేను మూవీస్కి వచ్చిన ఒక 4 years తర్వాత వేరే ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఒక ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ వేరే వాళ్ళు చూసి అది కొంచెం డిలే అయ్యేలా ఉంది ప్రాజెక్ట్, సో నువ్వు ఇప్పటికి ఇది చెయ్యి అని చెప్పి రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ అది ఫస్ట్ది. సో రాఘవేంద్రరావు గారు అనగానే ఎవరు వద్దంటారు, అది ఇట్ ఈస్ అ సిల్వర్ స్క్రీన్ ఆర్ స్మాల్ స్క్రీన్, ఎవరు చూడరు కదా. రాఘవేంద్రరావు గారు అనగానే బట్ ఈ ఫేమ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ? సీరియల్స్ నుంచి, టీవీ నుంచి ఈ స్క్రీన్. నేనున్న 4 years కన్నా ఈ టీవీ ఫేమ్ ఎక్కువ. అదే చెప్పాను కదా, మీరు ఓవర్ డికేడ్ అన్నారు కదా. నేను యూజువల్ గా చేసింది రెండు ప్రాజెక్ట్స్ ఇందులో. అగ్నిసాక్షి, దట్ ఈస్ రాఘవేంద్ర గారి ప్రొడక్షన్, అండ్ ఇంకోటి అగ్నిసాక్షి చాలా పెద్ద హిట్ అండి. యా. సో ఏంటి ఆ అనుభవం ఏమని చెప్తారా? అగ్నిసాక్షి ఇస్ లైక్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ సిరీస్, అది సీరియల్. అది రీసెంట్ సిరీస్ కూడా యా సేమ్, అంటే ప్రొడక్ట్ సెల్లింగ్ సేమ్, అదే టైటిల్ అదే పేరు పెట్టి. యాక్చువల్లీ ఇది కూడా చాలా మంచి సిరీస్. దట్స్ హిందీ రీమేక్ సిరీస్ కాల్డ్ ఆషికానా. సో అది హాట్‌స్టార్ కి వస్తుంది, ఓన్లీ ఫర్ హాట్‌స్టార్. సో అగ్నిసాక్షి గురించి చెప్తారు. చెప్పాను కదా, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్. యాక్చువల్లీ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను, ఎందుకంటే సీరియల్స్ ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఉమెన్, బికాస్ ఉమెన్ సెంట్రిక్ ఉంటాయి అన్ని. ఆల్సో పీపుల్ ఆర్ యూస్ టు వాచ్ ఉమెన్ సెంట్రిక్, ఎక్కువ వాళ్ళే ఉంటారు కాబట్టి. బట్ అలాంటి సీరియల్ మెన్ సెంట్రిక్ మీద ఉండేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వస్తాయి. దట్ టు ఒక డివోషనల్ కైండ్ ఆఫ్, నాట్ దట్ రెగ్యులర్ ఏడుపులు కైండ్ ఆఫ్ థింగ్ కాకుండా ఒక డివోషనల్ లవ్ అండ్ బాపు గారి మూవీస్ టైప్ లో కొంచెం రొమాంటిక్ అండ్ అన్ని కలిసి, అంటే ఓవర్ రొమాన్స్ కాకుండా దట్ చిలిపి కామెడీ అట్లా. దానివల్ల అది బాగా, అండ్ మెయిన్ గా రైటింగ్ వల్ల, ఆసం శ్రీనివాస్ గారు రైటింగ్ వల్ల అదొకటి కూడా చెప్పొచ్చు. అండ్ అగైన్ ప్రొడక్షన్ ఆఫ్ దే స్పెంట్ లాట్ ఆన్ దట్ ప్రాజెక్ట్, బాగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పాలి మరి, ఎలా అయినా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. సో రామ్ చరణ్ గారి సో యాక్చువల్లీ దాని గురించి మీరు మొత్తం నేను చెప్తే ఎవరు ఊరుకోరు, కానీ అట్లీస్ట్ లేదు అంటే అది స్టార్ట్ అయ్యి చేసి నాకు కనపడితే ఐ విల్ బి హ్యాపీ. నేను కూడా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను ఈగర్ గా వెయిటింగ్. నాకు వస్తున్న ఫిల్మా ఏంటి అసలు? నాకు ప్రాజెక్ట్ గురించి ఏం తెలీదు, బట్ ఏంటంటే సార్ బుచ్చిబాబు అన్న మాట ఇచ్చినట్టు RC16 ఇచ్చారంటే, ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు తప్పకుండా. సో నేను ఈగర్ గా వెయిటింగ్, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ప్రాజెక్టు, ఎప్పుడు చెప్తారా అని చెప్పి. ఎలా బుచ్చిబాబు గారు అంటే ఏం చూసి ఫస్ట్ తీసుకున్నారంట? ఏమైనా ముందు సీరియల్స్ కానీ లేదంటే ఎక్కడైనా అవి చూసి తీసుకుందాం అనుకున్నారా, లేదంటే ర్యాప్ బట్టి ఎలా? లేదు, ఆడిషన్ ఏం లేదు. అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లోపల ప్లే చూసి, పర్సనాలిటీ చూసి అన్న డిసైడ్ అయినా. సో హౌస్ యూ ఫీలింగ్? అంటే అది యాక్చువల్ గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శోభన్ వస్తారని చెప్పి. ఆయన
ఆ మ్యూజిక్ సెట్టింగ్స్ వాటిలో బిజీగా ఉన్నారు. నేను హౌస్లోకి వెళ్ళే ముందు కూడా కలుద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. ఆయన చెన్నై అటు ఇటు వెళ్ళారు మ్యూజిక్ సెట్టింగ్స్కి, చాలా బిజీ ఉన్నారు. అరే నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఆపర్చునిటీ కదా ఇట్లా చెప్పాలి కదా, అలా కలుస్తున్నప్పుడు ఇప్పుడు ఒక ఛాన్స్ వస్తుంది అంటే తప్పులేదు, ఆఫీస్కి వెళ్ళి కనపడము అట్లా తప్పులేదు. సో ఎట్లా కనపడితే బాగుండేది, లోపలికి వెళ్తున్నాను అవ్వట్లేదు అని అనుకున్నాను. బట్ అసలు నేను ఇది 1% కూడా ఊహించలేదు. అవుట్ ఆఫ్ ది బ్లూ ముచ్చిబాబన్న అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీక్లో నా కోసం లోపలికి వచ్చి రావడమే కాకుండా అసలు ఆయన చూడంగానే నాకు ఫ్యూజ్ అవుట్ ముందు, అరే ఇంత బిజీగా ఉండి అసలు ఎలా వచ్చారని చెప్పి. అది ఒక పక్కన పెడితే మళ్ళీ నా గురించి చెప్పడం ఆయన చూసి, అది నాకు అసలు ఇంకా అంతుపట్టలేనంత హ్యాపీ. అది పక్కన పెడితే లాస్ట్లో ఇంకా ట్విస్ట్ చేస్తున్నావు, ఖచ్చితంగా చేస్తున్నావు అనగానే అసలు నాకు ఇంకెలవైనా పర్లేదు రా బాబు బిగ్ బాస్ అనుకున్నా. బానే ఉంటది, బాగుంటది కాబట్టి నీ సీజన్స్ రన్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్ గా 7 కి మంచిగా ఉంటదని అనుకుంటున్నాను. అట్లా ఒకరికి కంపేర్ చేయలేము కదా, ఎవ్రీవన్ ఈజ్ వాట్ క్వాలిటీ అంటే హిస్ స్వాగ్. మీరు RRR లో చూసినట్టయితే ఏదైనా ఒక క్యారెక్టర్ అనగానే మొత్తం దానికి కంప్లీట్ గా స్టిక్ అయి మారిపోతారు. RRR లో నించుంటారు కదా పోలీస్ క్యారెక్టర్లు చూసి, ఇట్లా అసలు అది ఏ సినిమాలో అంత ఇదిగా చూసుంటారు. సో అట్లా ఆ స్టైల్ ప్లస్ స్వాగ్ ప్లస్ మూవీకి ఆయన ఫిట్నెస్ చేంజ్ చేస్తారు, బాడీ ఫిట్నెస్ ఒకటి చేంజ్ చేస్తుంటారు, మూవీకి చేంజ్ అయిపోయింది అయింది. ఆ డెడికేషన్ బాగుంటుంది. Super, thank you so much. All the best for your future endeavors. Thank you. That's it, guys. This is Arjun signing off.